ఏంట్రా ఎక్కడున్నావు? ఏమైంది? 10 లక్షలు డబ్బులు పోయారా? ఎలారా? నా దగ్గర పనిచేసి కార్తీక్ గారు తీసుకెళ్లారా. మరి కేసు ఏమైనా పెట్టావా? దొరికాడా? పోతే పోనీరా. పోతే పోనీ ఏంట్రా, ముందు కేసు పెట్టు నువ్వు. ఎంతైనా మనోడే కదరా. మనోడా? మనోడంటే? అదే మన సామాజిక వర్గం వాడే కదా. ఓహో, అందుకు వదిలేసావా? మంచిదైతే. నార్త్ ఇండియాలో ఒకడు ఇలాగే దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కొట్టేసి మరీ వెళ్ళాడు. వాడెవడో తెలుసా? వాళ్ళ వర్గానికి సంబంధించిన వాడే. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంట్రా? వాడు దొంగతనం చేశాడు, పారిపోయాడని చెప్పి వదిలేసావు. రేపు పొద్దున వాడు నీ ఇంట్లోకి నీ ఫ్యామిలీ జోలికి వస్తే వదిలేస్తావా? అలా ఎలా వదిలేస్తాన్రా? వాడు గనక అలా చేస్తే వాడిని ఏం చేస్తానో నాకే తెలీదు కదా. మరప్పుడు కూడా మనోడని చెప్పి గుర్తుకు రాలేదా? లేక ఫ్యామిలీ అంటే పౌరుషం పొడుచుకొచ్చిందా? రేయ్, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను రా. ఇప్పుడు నువ్వేం చేయాలో నువ్వే తెలుసుకో. అన్నిటికంటే ముఖ్యంగా మనం మనుషులను గుర్తుంచుకుంటే చాలు. మనోడు మన సామాజిక వర్గం అంటే కుదరదురా. తప్పు చేస్తే ఎవడైనా ఒక్కటే. ఏంటి? ఒక్కటే. నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను రా. అర్థం చేసుకుంటావని చెప్తున్నాను అంతే. ఇక నీ ఇష్టం రా. మరి ఇప్పుడు ఎలారా? వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు మనకి. రాత్రి పని మీద బయటికి వెళ్తుంటే వాడు కనపడ్డాడ్రా. డౌట్ వచ్చి పట్టుకుంటే డబ్బులు వాడు నా దగ్గరే ఉన్నాయి. ఇంకా ఏంట్రా నిలబడున్నావు? పద పోదాం. ఏం చేస్తావరా? డబ్బులు కావాలా లేక నీ కులం వాడు కావాలా? అన్నిటికన్నా ముందు కేసు పెడదాంరా. అది లెక్క. మార్పు నీ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇది మార్పుగా అందరికీ గుర్తుకు రావాలి. వ్యవస్థలో కొన్నింటిని నిర్మూలించాలంటే ముందు మార్పు మనలో నుంచే మొదలవ్వాలి. మొదట మీరు మనుషులుగా మారితే ఇలాంటి వారిని మీరు ఎంతో మందిని మనుషులుగా మార్చవచ్చు. కుల మత వర్ణ వర్గ ప్రాంతీయ భేదాలన్నీ మనుషులు పుట్టాక వచ్చాయి. మనుషులు పుట్టక ముందు కాదు.